హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎంఆర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏసీకి సంబంధించి మనకు ఫిల్టర్స్ ఏ విధంగా క్లీన్ చేయాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, వీడియోలో చూసి ఫిల్టర్స్ క్లీన్ చేయొచ్చు అన్ని విషయాలు కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఫ్రెండ్స్, మనకి గమనించుకుంటే ఏసీలకు సంబంధించి మనకి ఫిల్టర్స్ అనేది ఎప్పటికప్పుడు క్లీన్ చేయాల్సి వస్తుంది. అంటే ఎన్ని నెలలు క్లీన్ చేయాలి అనే డౌట్ మీకు వస్తుంది. అంటే మీ వాడకాన్ని బట్టి కొంతమంది సీజన్లో మాత్రమే వాడతారు, కేవలం ఎండాకాలం మాత్రమే ఏసీ వాడతారు, మిగతా కాలాల్లో వాడకం ఉండదు. అలాంటి సందర్భాల్లో ఎండాకాలం మనకి సమ్మర్లో ఎంటర్ అవుతున్నాం అన్న సందర్భాల్లో ముందుగానే మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. మరి వీడియోలో చూసి క్లీన్ చేసి పెట్టచ్చా? ఈ వీడియో విషయానికి వస్తే మనకి చేసుకోవచ్చు, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరైనా క్లీన్ చేసుకోవచ్చు. అది కూడా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే మనకి రెగ్యులర్గా వాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళైతే మాత్రం ప్రతి 3 నెలలకి 4 నెలలకు ఒకసారి తప్పకుండా మనకి ఈ ఫిల్టర్స్ అనేవి క్లీన్ చేయాల్సి వస్తుంది. ఎలా క్లీన్ చేయాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ విధంగా మనకి ఫిల్టర్స్ అనేవి క్లీన్ చేయడం లేట్ అయితే ఈ విధంగా మడ్డి అనేది, డస్ట్ అనేది విపరీతంగా పేరుకుపోవడం జరుగుతుంది. ఇది చాలా మంచిది కాదు ఏసీ మన్నికకి. అయితే ఏంటంటే మనకి మీరు కూలింగ్ రాలేదని చెప్పేసి ఏంటంటే ఎక్కువగా మనకి కూలింగ్ పెంచడం జరుగుతుంది. అది కూడా మనకి ఏంటంటే ఈ ఫిల్టర్స్ శుభ్రంగా లేకపోవడం వల్లే మీకు ఇలా సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే మనకి ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని తెలుసుకుందాం. అయితే మరి ఇక్కడ మనం ఎలా క్లీన్ చేసుకోవాలి? మీరు కనుక వీడియోలో చూసి క్లీన్ చేసుకోవాలనుకుంటే మంచి విషయమే, మీరు చేయగలిగితే చేయొచ్చు. అయితే ఏంటంటే పదునైన వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. ఎక్కడో మధ్యలో ఏదో బూజు ఇరుక్కుందని చెప్పేసి ఏదో పదునైన వస్తువు అట్ల కాడో స్క్రూ డ్రైవర్లు తీసుకెళ్ళి పొడవకూడదు. కేవలం ఒక మెత్తటి బ్రష్, అది కూడా ఏదో పెయింట్ వేసేసి పక్కన పడేసిన ఒక మూలన పడేసినటువంటి బ్రష్ అనేది పనికిరాదు. కొత్తగా ఫ్రెష్గా బాగుండాలి బ్రష్, నీట్గా ఉండాలి, మెత్తగా ఉండాలి. ఇలాంటి మనకి బ్రష్ అనేది తీసుకొని నీట్గా ఈ విధంగా క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలాంటి క్లీన్ చేయడం కూడా మీ వల్ల కాని పరిస్థితుల్లో ఒక మంచి టెక్నీషియన్కి చెప్పుకుంటే అతని ద్వారా అతను క్లీన్ చేసి పెట్టడం జరుగుతుంది. అయితే మనం ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఏసీని అనేది మనం క్లీన్ చేసుకోవడం చాలా సునాయాసంగా క్లీన్ చేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఇక్కడ మనం కొన్ని జాగ్రత్తలు, అందులో ముఖ్యంగా మనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే క్లీన్ చేసేటప్పుడు మనకి ఒక మాస్క్ అనేది కూడా మీరు పెట్టుకోండి. ఎందుకంటే మనకి క్లీన్ చేసే సమయాల్లో మీకు డస్ట్ ఎలర్జీ కనుక ఉంటే ఇబ్బంది పడతారు. అలాంటి సందర్భాల్లో ఏంటంటే ఒక మాస్క్ అనేది పెట్టుకొని ఈ విధంగా అతి సునాయాసంగా క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ క్లీన్ చేసేటప్పుడు కూడా చెప్పాను కదా, ఒక మెత్తటి బ్రష్ ద్వారా, అంటే పెయింట్ బ్రష్ అని అనమాట, కొత్త బ్రష్ అనమాట, తీసుకొని ఈ విధంగా మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అయితే విపరీతంగా మనకి ఎందుకు పెరిగిపోతుందంటే మన క్లీనింగ్ టైం అనేది, మనం రెగ్యులర్గా ఏసీ వాడే వాళ్ళు అయితే ఏంటంటే మీ ఉండే ఏరియా ప్రాంతం, అక్కడ ఉండే డస్ట్ పరిస్థితిని బట్టి కూడా 3 నెలలకు 2 నెలలకు కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది. లేదంటే మాది డస్ట్ ప్రాంతం కాదు, మా వాడకం తక్కువ అంటే కొంతమంది చెప్పాను కదా, ఎండాకాలం మాత్రమే వాడే పరిస్థితి అయితే ఎంట్రన్స్లో మనకి ఎండాకాలంలోకి ఎంటర్ అవుతున్నాం అనగానే మనం వాడకం మొదలైంది కదా, అప్పుడు క్లీన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. అశ్రద్ధ చేసి ఆపర్ణ ఏసీలు రన్ చేయడం అనేది అంత మంచి పద్ధతి కాదు. మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫిల్టర్స్ అనేది క్లీన్ చేసి తీరాల్సిందే. అయితే ఇక్కడ మనం ఫిల్టర్స్ ఎలా క్లీన్ చేయాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మనకి ఇక్కడ ఏసీ క్లీన్ చేసేటప్పుడు మాత్రం మీరు ముఖ్యంగా పవర్ ప్లగ్ అనేది ఆపేసి క్లీనింగ్ అనేది మొదలు పెట్టాలి. స్విచ్ ఆపేసి ప్లగ్ అనేది పీకి పక్కన పెట్టేసేయండి క్లీన్ చేసేటప్పుడు. ఇక నెక్స్ట్ ఫిల్టర్స్ చూశారు కదా, ఫిల్టర్స్కి ఈ విధంగా మనకి డస్ట్ అనేది విపరీతంగా, అంటే ఎందుకు ఇంత పేరుకుందంటే లేట్ అయిపోయింది. వీళ్ళు ఆ విధంగానే ఉపయోగించడం వల్ల క్లీనింగ్కి చేయకుండా ఈ విధంగా పేరుకుంటుంది. కనుక మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఇవి కూడా ఏంటంటే డస్ట్ ఉందని చెప్పి ఇవి పెట్టి అవి పొడవకూడదు, పొడిస్తే పాడైపోతుంది అనమాట అది ఫిల్టర్. మనకి ఇలా బ్రష్ పెట్టి ముందు ఉన్న డస్ట్ అంతా కూడా దులిపేసుకోవాలి. దులిపేసుకుంటే వచ్చేస్తుంది. అంటే ఇదంతా ఏంటంటే మనకి సున్నితంగా చేసే వర్క్ అనమాట. హడావిడిగా కంగారుగా వీడియోలో చూసేసి చేద్దామంటే కుదరదు. బాగా నేర్చుకొని వీడియోలో చూసైనా బాగా నేర్చుకొని చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. మంచి విషయం చేసుకోండి. వల్ల కాకపోతే మాత్రం టెక్నీషియన్కి అప్పచెప్పండి, తను శుభ్రంగా సర్వీసింగ్ చేసిస్తాడు, ఇబ్బంది లేదు. అయితే ఈ విధంగా మనకి క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే ముందుగా మనకి కడగటం కాదు, డస్ట్ మొత్తం కూడా దులిపేసేయాలి. దులిపిన తర్వాతే కడగాలి. ఆ కడగటం కూడా ఎలా అనేది కూడా చూపిస్తాం మీకు. ముందు ఏంటంటే ఒకసారి మీరు వీడియో పూర్తిగా చూసి నేర్చుకున్నారంటే ఎవరైనా మీరు చేసేసుకోగలుగుతారు వర్క్. ఇదేం కష్టమైన పని ఏం కాదు, కొంత అవగాహన వచ్చేస్తుంది. ఏ ఏసీ కంపెనీకి సంబంధించిన ఏసీ వాడినా కొద్దిపాటి వేరియేషన్ అంతా ఈ విధంగానే ఉంటుంది, పెద్దగా ఏం మార్పులు ఉండవు. కాబట్టి ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీరు ఏ కంపెనీ ఏసీ ఉపయోగిస్తున్నప్పటికీ కూడా ఎవరైనా కానీ
వీడియోలో చూసి క్లీన్ చేసుకోవచ్చు. అదేం కష్టమైన పని కాదు కాబట్టి. అయితే ఇక్కడ మనకి ముందుగా ఏం చేయాలి, ఈ ఫిల్టర్స్ మీద ఉన్న డస్ట్ అంతా బ్రష్ పెట్టి దులిపేసుకోవాలి. అక్కడ డస్ట్ ఉంది, ఇక్కడ డస్ట్ ఉందని చెప్పి అవి పెట్టి పొడవ మాకండి. శుభ్రంగా రెండు కూడా డస్ట్ దులిపేసుకున్న తర్వాత ఆ ఫిల్టర్స్ మీద ఒక షాంపూ ప్యాకెట్ తీసుకోండి. ఏదో కంపెనీ మీకు నచ్చిన కంపెనీ తీసుకొని ఆ వాటర్లో కలిపేసుకోండి. ఆ తర్వాత ఆ వాటరు మనకి క్లీనింగ్కి ఉపయోగించాలి. అంటే ముందుగా మనకి ఫిల్టర్ మీద ఉన్న డస్ట్ దులిపిన తర్వాతే మనం ఈ విధంగా ఉపయోగించాలి. అది ఏదో తీసుకొచ్చేసి అట్లా వాటర్ పోసి కడగకూడదు. ముందు ఫిల్టర్ మీద ఉన్న డస్ట్ అంతా దులిపేసి తర్వాత ఒక పళ్ళ బ్రష్ అంటే కూడా ఆ బ్రష్ కూడా ఎలా ఉండాలి, మీరు ఏదో నవిలేసి పక్కన పెట్టిన బ్రష్ ఎందుకులే వేస్ట్ అని చెప్పి దీన్ని తెచ్చి దొరకకూడదు. మెత్తగా శుభ్రంగా ఉన్న బ్రష్నే ఉపయోగించుకోవాలి ఫిల్టర్స్కి. ఎందుకంటే ఇలాంటి జాగ్రత్తలు చెప్తుంది. మీరు లటలట చేశారంటే ఇక్కడ బొక్కలు పడి ఆ ఫిల్టర్స్ కూడా లొట్టలు పడిపోయి పనికి రాకుండా పోతాయి. అలాంటి పనులు చేయమాకండి. అందుకే కొద్దిగా జాగ్రత్తగా చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఆ వీడియోలో చేసాం వెంటనే పాడు చేసుకున్నాం అనుకో, మళ్ళీ తిట్టుకోకుండా చెప్తున్నా. అది అయితే ఏంటంటే ఆ బ్రష్ మెత్తగా ఉండాలి. ఆ విధంగా మీరు క్లీన్ చేసుకుంటున్నారనుకో నీట్గా. ఇది ఏంటంటే ఓర్పుగా మీకు సున్నితంగా చేసే వర్క్లు అనమాట. హడావుడిగా చేసే పని కాదు. సున్నితంగా నీట్గా మనకు చేసుకోవచ్చు. ఎవరైనా చేయొచ్చు, ఏమో ఇబ్బంది ఏమి ఉండదు. ఈ విధంగా మనకి ఆ బ్రష్ పెట్టి ఆ విధంగా క్లీన్ చేసేసుకుంటే ఏమవుతుంది, అవున డస్ట్ అంతా కూడా ముందు బ్రష్ పెట్టి డస్ట్ దులిపేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనకి ఆ షాంపూ కలుపుకోవడం వల్ల ఇంకా నీట్గా క్లీన్ అవుతుందన్నమాట. మనం చేత్తేసి రుద్దే పని లేకుండా ఆ మెత్తడి బ్రష్, పళ్ళ బ్రష్ కూడా మెత్తడి బ్రష్ పెట్టి రుద్దటం వల్ల ఏమవుతుందంటే దానికి ఇబ్బంది ఏముండదు. ఎందుకంటే మనకి ప్రతి 3 నెలలకు 4 నెలలకు ప్రతిసారి కడిగినప్పుడల్లా ఏమవుతుంది, మరి కడిగినప్పుడల్లా పాడైపోతే అవకాశం ఉంటుంది కదా, జాగ్రత్త చేసుకోకపోతే. అందువల్ల ఏంటంటే ఓ పద్ధతిగా కడుక్కుంటూ ఉంటే ఎక్కువ కాలం మన్నిక ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత షాంపూ వాటర్లో మళ్ళీ ఫ్రెష్ వాటర్గా వెళ్ళి ట్యాప్ దగ్గర నీట్గా ఈ విధంగా చేసుకుంటే క్లీనింగ్ ప్రక్రియ అనేది కంప్లీట్ అయిపోతుంది. కడిగేసాం కదా అని చెప్పి గవ్వ పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ అందులో సెట్ చేయకూడదు. ఏసీలో మళ్ళీ ఆరబెట్టాలి. ఆరబెట్టుకొని మరి కొంచెం ఆరడం అంటే ఎమ్మటే ఆరిపోతాయి. అందులో ఏముంది, వాటర్ ఎమ్మటే లాగిపోతుంది. ఫ్యాన్ కింద పెట్టారంటే ఎమ్మటే ఆరిపోతాయి. ఇక ఆరిపోయిన తర్వాత ఎండలో పెట్టి తీసుకెళ్లాల్సిన పని ఏం లేదులే. ఎమ్మటే ఫ్యాన్ కింద పెడితే ఎమ్మటే 2 నిమిషాల్లో ఆరిపోతాయి. ఆరిపోయిన తర్వాత ఎలా సెట్ చేయాలి, ఇందాక మనం ఏ విధంగా తీసాం ఆ విధంగానే తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తే డోర్ వేయాలి. వేసిన తర్వాత ఏం చేయాలి చూపిస్తా. ఇంకా పని ఉంది ఎప్పుడైనా. ఈ విధంగా మనకి నీట్గా కడగాలి. తుడవాలా అంటే అవసరం లేదు, తుడిచే పని ఏం లేదు. అటు ఫ్యాన్ కింద కాసేపు పెట్టామంటే 2 నిమిషాలు చాలు. 2-3 నిమిషాల్లో మొత్తం వాటర్ అంతా ఆరిపోద్ది. ఫ్యాన్ గాలికి ఆరిపోయింది. చాలు, ఆరిన వరకు నీళ్ళు గారకుండా ఉంటే చాలు, అయిపోయా. ఆరిపోయింది, ఏముంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళిపోయి సెట్ చేయాలి. ఎలా సెట్ చేయాలి, ఇందాక మనం ఏ విధంగా తీసాం ఆ విధంగానే సేమ్ సెట్ చేసేయటమే. ఈ ఫిల్టర్స్ కూడా కూర్చోబెట్టడమే, పెద్ద భారంగా స్క్రూలు అవి తిప్పేదేం లేదు కదా. ఈ ఫిల్టర్స్ వల్ల ఏంటంటే వాటి మీదకి డస్ట్ వెళ్ళకుండా ఈ ఫిల్టర్స్ ప్రొటెక్షన్ చేస్తూ ఉంటాయి ఏసీకి. ఈ విధంగా మనం సెట్ చేసుకోవటమే. ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటే ఫిల్టర్ల క్లీనింగ్ అనేది ఏసీకి మన్నిక కూడా ఎక్కువ కాలం ఉండటానికి అవకాశం ఉంటుంది. కూలింగ్ కూడా బాగా వస్తుంది. ఎందుకంటే మనకి కూలింగ్ రావట్లేదని మీరు విపరీతంగా పెంచేస్తూ ఉంటారు కూలింగ్ నెంబర్లు. కారణం ఏంటంటే ఇవి క్లీన్ చేయరు, ముందు అవి పెంచుకుంటూ ఉంటారు. అలా కాదు కదా, ముందు ఇవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే మీకు క్లీనింగ్ ఫ్రీగా ఉంటుంది అనమాట. ఏదైనా రావడానికి ఎయిర్ కానీ కూలింగ్ కానీ. ఈ విధంగా కరెక్ట్గా ఘాట్లు అనేది కూర్చోబెట్టాలి. ఎడాపెడా కూర్చోబెట్టడం కాదు, మనం ఏ విధంగా అయితే తీసామో అక్కడ ఉంటుంది కదా, కరెక్ట్గా గ్రిప్లో కూర్చోబెట్టేస్తే సరిపోతుంది. ఒక చేత్తో కూర్చోబెడదామంటే కొంత 2 చేతులు ఉపయోగించాల్సిందే. ఈ విధంగా కూర్చోబెట్టేసి ఒకసారి ఏసీ ఆన్ చేసి చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంటుందో. ఏదైనా వస్తువు మెయింటైన్లో ఉంటుంది. మెయింటెనెన్స్ అనేది ఎప్పటికప్పుడు ఏ వస్తువు అయినా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఎక్కువ కాలం మన్నిక అనేది ఉంటుంది. మీరు 2 చేతులు ఉపయోగించి కూర్చోబెట్టాల్సిందే. ఒక చేత్తో కూర్చోబెడదామని చూస్తే కుదరలా. ఈ విధంగా మనం సేమ్ ఎలా తీసామో ఆ విధంగానే ఈ విధంగా కూర్చోబెట్టేస్తే
గ్రిప్పులో అయిపోద్ది. చూసావా, 2 చేతులతో చేస్తే పని తేలిక అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేసి మనకి అయిపోయింది. ఈ విధంగా క్లీనింగ్ ప్రక్రియ అనేది మనకి అయిపోయింది. ఇక ఆన్ చేయాలంటే మనకి బ్యాటరీలు, ఈ రిమోట్ మనకి రన్నింగ్లో ఉందో లేదో చూసుకోవాలి. ఎలా, మనకి కొన్ని సందర్భాలు ఏంటంటే చెప్పే కదా, సీజన్లోనే వాడే వాళ్ళకి ఏంటంటే రిమోట్ కూడా పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఆ పక్కన పెట్టే పని అయితే బ్యాటరీలు తీసి పక్కన పెట్టుకోవాలి. అందులో రిమోట్లోనే ఉంచి పెట్టే కన్నా బ్యాటరీలు తీసి పక్కన పెట్టేసుకుంటే మంచిది. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనకి రన్నింగ్లో లేదు, రిమోట్ రావట్లేదు. ఆన్ అవుతుంది కానీ ఏసీ రన్నింగ్లో ఉంది కానీ రిమోట్ అనేది వర్క్ చేయట్లేదు. దీనికి కారణం ఏంటంటే బ్యాటరీలు వేస్తే రిమోట్ అనేది వర్కింగ్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. నాకు తెలిసినంతవరకు బ్యాటరీలు వేసి చూద్దాం, తెలిసిపోద్ది కదా ఏముంది. ఇందులో 2 బ్యాటరీలు తెచ్చాము, వేసి చూస్తే అర్థమైపోతుంది. పాత బ్యాటరీలు ఉన్నప్పటికీ పని చేయలేదు. కొత్త బ్యాటరీలు వేసి చూద్దాం. ఛానల్ పక్కన ఉంది కదా, రన్నింగ్లో ఉందా లేదా. ఓకే, బ్యాటరీలో కంప్లైంట్. ఇది ఈ విధంగా బ్యాటరీలు కూడా మనకి మార్చుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు రిమోట్ కూడా బాగా చక్కగా వర్క్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఫిల్టర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని క్లీన్ చేయాలో ఈ వీడియోలో మీకు అవగాహన కల్పించడం జరిగింది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ జిఎంఆర్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.